మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దసరా శరన్నవరాత్రుల శుభ సందర్భంగా సాయిబాబా గుడిలో మొదటి రోజు పాడ్యం రోజు నవదుర్గల వేషాల అలంకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. మరి ఈ నవదుర్గల అలంకరణలో 9 మంది నవదుర్గలము మరియు చక్కగా కోలాటాలు, భరతనాట్యాలు అందరిమీ కలిసి దాదాపు 60 మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఇది తొలి రోజు, మొదటి రోజు సాయిబాబా గుడిలో గురువారం రోజు స్వామి గురుబలం ప్రసాదించాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆయన ఆశీర్వచనాలు ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇటు ఒక దిక్కు సరస్వతీదేవిని, ఒకటి దిక్కు దుర్గాదేవిని, మహిషాసురవర్ధిని, ధనలక్ష్మి, ఇలా బాల త్రిపుర సుందరిని, సంతానలక్ష్మిని, ఈ విధంగా అందరి అలంకరణలు నిర్వహించుకొని ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. దీనికి కానీ ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై దుర్గా భవానీ మాత. నవదుర్గ వేషం వేసుకున్నాము. నేను ఆదిపరాశక్తిని, పాలూరు పద్మజ. కాబట్టి దసరా శుభాకాంక్షలు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. గుడికి వచ్చిన అందరికి నేను అడగంగానే అందరూ వచ్చినందుకు యాడికి శ్రీదేవక్కకి నా హృదయపూర్వక నమస్కారం. వేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా అలంకారం వచ్చి కనకదుర్గ అమ్మవారు. భక్తులందరికీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి వేషాధారణ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నా వేషాధారణ సరస్వతీ దేవి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేషత. అందరికీ విద్యా ప్రాప్తి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాం. సకల విద్యా ప్రాప్తి రస్తు. నా పేరు పెసల సాయి కుమారి. నేను ఈరోజు దసరా సందర్భంగా ధనలక్ష్మి వేషధారణ చేశాను. మేమందరము ఫ్రెండ్స్ అందరం కలిసి నవదుర్గ వేషాలు వేశాము. దసరా రోజు మొదటి రోజు పాడ్యం సందర్భంగా మేము ఈ వేషాలు వేసి అందరూ అష్టైశ్వర్యాలతో ధనధాన్యాలతో తొలుతూగాలని, అందరికీ అమ్మవారి ఆశీస్సులు, అన్ని దేవతల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ వేషధారణ వేసి చాలా అందరము కలిసి సంతోషంగా చేసుకుంటున్నాము. ఈ ఆలయానికి వచ్చిన భక్తులందరికీ ధన్యవాదములు. అలాగే నంద్యాల పట్టణ వాసులకు, పల్లె వాసులకు అందరికీ ఈ దసరా పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్గా. ఈ ఆలయం నందు ఊహించిన రీతిలో మేము ఈరోజు అమ్మవారిని ఇక్కడ పూజలు చేయాలనే ఉద్దేశంతో అమ్మవారి వేషాధారణ జరిగింది. అలాగే కోలాటన అన్ని బాబాగులో జరుగుతున్నాయి. ఈ 9 రోజులు ఇక్కడ అమ్మవారి పూజలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి భక్తుడు ఇక్కడికి వచ్చి సందర్శిస్తారని మరి ఆశిస్తున్నాము. ఈరోజు గొప్పగా చాలామంది భక్తాదులు వచ్చారు. వచ్చిన భక్తాదులకు, వేషాధారణ చేసినటువంటి అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు నంద్యాల పట్టణంలో జంబులా పరమేశ్వరి ఆలయం ఎదురుగా వెలసిన శ్రీ షిరిడి సాయినాథుని ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకల ప్రారంభోత్సవ సందర్భంగా ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా ప్రారంభం చేయుచున్నాము. ఈరోజు మా సాయి భక్త మహిళామణులు ప్రత్యేకించి నవదుర్గ వేషంతో మేకప్తో వచ్చి ఆనందంగా భక్తులను అలరింపచేస్తున్నారు. నిజంగా నవదుర్గా మాతలే ఇక్కడికి వచ్చారా అన్నట్టుగా ఉన్నారు. భక్తులందరికీ ఎంతో సంతోషదాయకంగా ఉన్నది. అలాగే ఆ వేడుక సందర్భంగా కోలాటము తదితర సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసున్నాము. అలాగే భక్తులందరూ కూడా పల్లకి వెంట ప్రదక్షిణ చేస్తూ ఉంటే నిజంగా షిరిడీలో కార్యక్రమాలు జరుగుతాయన్నట్టుగా ఈ రోజు మా ఆలయానికి అంత వైభవంగా ఉన్నది. అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అందరిపై కూడా ఆ దసరా శరన్నవరాత్రి అమ్మవారి ఆశీస్సులు, అలాగే మా షిరిడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు ఉంటూ ఎల్లప్పుడూ అందరూ ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంపత్తులతో ఉండాలని వేడుకుంటూ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.